కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ముదిరాజ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. గత 3 రోజులుగా ఆలయం వద్ద పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు మహిళలందరూ రోజంతా ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కుల సంఘం నాయకులు మాట్లాడుతూ, ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువత జిల్లా అధ్యక్షులు పోలు రాము, అధ్యక్షులు పోలు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మామిడి రాములు, కోశాధికారి నెల్లి పోసాలు, కుల సంఘం నాయకులు పోలు రమేష్, నెల్లి సంపత్, మల్లయ్య, కుంభం శ్రవణ్ తదితరులు ఉన్నారు. అందరికీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ముదిరాజు బాంధవులకు కూడా పెద్దమ్మ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ ఇవి గత 3 రోజుల నుంచి జరపబడుతున్నాయి. ఈ పెద్దమ్మ తల్లి బోనాలు మొదటి రోజు పోచమ్మ బోనాలు, రెండో రోజు అభిషేకం పెద్దమ్మ తల్లికి, ఈ రోజైన 3వ రోజు పెద్దమ్మ బోనాలు జరుగుతాయి. రేపటి రోజైన 4వ రోజు ముగింపు ఉంటుంది గావు పట్టడంతో. ఈ పెద్దమ్మ బోనాలు ముదిరాజు బాంధవులు అందరూ కలిసి 5 సంవత్సరాలకు పెద్దగా చేసుకుంటారు. మా ముదిరాజు బాంధవులకు ఎలాగా అంటే దసరా పండుగ ఎలాగో దానిలాగా ఈ పెద్దమ్మ బోనాలు ఘనంగా వేడుకలు జరుగుతాయి. దీనికి చాలా ఘనంగా ఇంటికో ఆటను కోసి బ్రహ్మోత్సవంగా చేసుకుంటారు. దీనికి కుల బాంధవులు అందరూ హాజరవుతారు. ఇది నిండు పండుగల కులదైవం మా పెద్దమ్మ తల్లి. ముదిరాజు బాంధవులందరికీ మంచి జరగాలని, గ్రామానికి కూడా మంచి జరగాలని, గ్రామాల ఉన్న అందరికీ నిండు ఆశీస్సులు ఈ పెద్దమ్మ తల్లి ఇస్తుందని మేము ఎప్పటి నుంచో దీన్ని భావిస్తున్నాము. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ కాడికి మేము కూడా దీన్ని ప్రతి ఇయర్ చేసుకుంటాం. చిన్నగా 5 సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా పెద్ద ఎత్తున పెద్దమ్మ తల్లి